రైట్ ఇక నుడా చైర్మన్ ఇంటి వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొని ఉందో మా ప్రతినిధి సురేందర్ వివరించారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏందనేది కూడా లైవ్ అప్డేట్స్ లో తెలుసుకుందాం. మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, అయితే వారిలో ఈ నుడా చైర్మన్ కొడుకు ప్రేమచంద్ ఉన్నారు కాబట్టి ఈ ప్రేమచంద్ బర్త్డే కోసం నిన్న జరిగింది కాబట్టి ఈ బర్త్డేలో ఎంత మంది ఈ యొక్క పిలుపుని తీసుకున్నారు, ఈ పిలుపు ఈ అమ్మినటువంటి అశోక్ గాని రాజేష్ గాని ఆ తర్వాత సాయి చరణ్ గాని వీళ్ళు ముగ్గురు కూడా డ్రగ్స్ బిజినెస్ గా ఉన్నారు కాబట్టి వీరు గోవా నుంచి కూడా విరివిగా కూడా తీసుకొని వచ్చి ఇలాంటి సంపన్నమైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ యొక్క సైకో ఎలక్ట్రిక్ పిల్స్ ని అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పెడ్లర్స్ ని పూర్తిస్థాయిలో కూడా వీరిని అరెస్ట్ చేశారు కాబట్టి వారిని ఇటు మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి అరెస్ట్ చేశారు, వాళ్ళు ఇటు మైత్రివనం పరిధిలో ఒకరిని అరెస్ట్ చేశారు, ఇంకొకరిని అటువైపుగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంతో కనపడుతుంది. రైట్. అయితే అసలు వీరితో పాటు అదుపులో తీసుకున్న స్టూడెంట్స్ వారు డ్రగ్స్ వాడినట్లుగా తెలుస్తుందా? వారు విచారణలో ఎటువంటి సమాచారం తెలియజేస్తున్నారు రానా? విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైతే ఈ రాజేష్ గాని సాయి చరణ్ గాని అలాగే అశోక్ గాని వీరు ముగ్గురు కూడా రెగ్యులర్ గా గోవా నుంచి కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు 64 దాకా కూడా వీళ్ళ దగ్గర ఈ పిల్ప్ అనేది దొరికాయి. అక్కడ కేవలం 1000 రూపాయలకి ఈ యొక్క పిల్ప్ అనేది దొరుకుతాయి గోవాలో. ఈ సైబర్ ట్రాఫిక్ సంబంధించిన ఎక్స్ప్రెసివ్ పిల్స్ ఇక్కడ వాళ్ళు 3000 రూపాయలకి వీళ్ళు అమ్ముతున్నారు. అయితే వీళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టేస్ట్ చేద్దాం అనేది కూడా వీళ్ళందరూ వీళ్ళ దగ్గర తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు కొంతమంది ఈ యొక్క డ్రగ్స్ సెంటర్ కి ఫోన్ చేసి ఇట్లా వీళ్ళు అమ్ముతున్నారంటూ డ్రగ్స్ గా అనుమానం ఉన్నట్టు కూడా ఫోన్ చేయడంతో పక్క సమాచారంతో వచ్చి వీరిని డైరెక్ట్ గా పట్టుకున్నటువంటి నేపథ్యం వచ్చే కనపడుతుంది. ప్రస్తుతం అయితే వీరి దగ్గర నుంచి కూడా 60 సైకోట్రోపిక్ ఎక్సెసివ్ పిల్స్ ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అలాగే వీరు రైట్. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోనైతే డ్రగ్స్ పట్టుబడ్డాయి. అయితే మొత్తం కూడా ఆ స్టూడెంట్స్ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే కూడా డ్రగ్స్ కి తెలంగాణలో చోటు లేదు. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళపోండి, ఇట్ ఈజ్ నాట్ ద ప్లేస్. దేశంలో మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్తారో మాకు సంబంధం లేదు అని చెప్పి సిపి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ దీని మీద సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో డ్రగ్స్కు చోటు లేదని చెప్పేసి కూడా దీనికి సంబంధించి నార్కోటిక్ బ్యూరోకి ఇటు శాండిల్యాన్ కూడా నియమించడం జరిగింది. ఇక దీన్ని బట్టే డ్రగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో తెలుస్తూనే ఉంది. అంతకు ముందర ఇటు డ్రగ్స్ విషయంలో ఎప్పుడు కూడా సెలబ్రిటీ అంశాలు తెర మీదకు వస్తూ ఉండేవి. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లకుండా ఉండేది. అయితే దానికి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇటువంటి టైంలో కరెక్ట్గా కూడా ఇలా పట్టుబట్టం అనేది జరిగింది. మరి తీగలాగితే డొంక కదిలినట్లుగా మరి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది. అయితే లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రానా అడిగి తెలుసుకుందాం. రానా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో కూడా ఆయన ముందుకు వెళ్తున్నాడు. దాని తగ్గట్టుగానే చాలా చురుకైనటువంటి డ్యూటీలో చాలా నిజాయితీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ని ఇవాళ హైదరాబాద్ సిటీకి ముగ్గురు కమిషనరేట్లలో కూడా ముగ్గురు కమిషనర్లు కూడా నియమించారు. వారికి ముగ్గురికి కూడా ఒకటే టాస్క్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. పూర్తిగా హైదరాబాద్లో గంజాయి కానీ కొకేన్ కానీ ఎండిఎంఏ కానీ ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి పిల్స్ కానీ ఎక్కడా కూడా కనపడకూడదు. సేవించేవారు కానీ అమ్మేవారు కానీ ఎవరు కూడా ఈసారి హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కనపడకూడదు, పూర్తిగా క్లీన్ చేసేయండి అనేసి కూడా ఎప్పుడైతే ఆయన ఆదేశం ఇచ్చారో దానికి తగ్గట్టుగానే ఈ ముగ్గురు కమిషనరేట్లో ఉన్నటువంటి కమిషనర్ అంతా కూడా కథన రంగంలో దిగారు. దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో విస్తృత స్థాయిమైనటువంటి తనిఖీలు కూడా చేస్తున్నారు. ఆ తనిఖీల్లో భాగంగానే ఇంత పెద్ద మొత్తంలో కూడా ఈ డ్రగ్స్ కేసులు అనేది నిన్నటి నుంచి కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యమే కనపడుతుంది. ఏకంగా ఇవాళ ఉదయం ఎస్వటి పోలీసు ఏదైతే రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ అంతరాష్ట్ర ముఠాని కూడా అరెస్ట్ చేసినటువంటి మరొక ముందే మరోవైపు ఇటు ఫిల్మ్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా దాదాపు 7 మంది డ్రగ్స్ విక్రయిస్తూ కూడా అక్కడ పట్టుబడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ఏకంగా ఎస్ఆర్ నగర్ లో ఈ యొక్క కేసు బయటపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ ఎస్ఆర్ నగర్ లో ఈ కేసులో ఏదైతే
ఈ సైకోట్రోపిక్ ఎక్టిసి పిల్స్ విక్రయిస్తున్నటువంటి వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ముగ్గురు పెడ్లర్స్ని కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకుని వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అపార్ట్మెంట్ మైత్రివనం సమీపంలో ఉన్నటువంటి సర్వీస్ అపార్ట్మెంట్లో నిన్న ఒక బర్త్డే పార్టీ జరిగింది. నుడా చైర్మన్ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతున్నారో వారి అబ్బాయి ప్రేమ్చంద్ నిన్న బర్త్డే జరిగింది. ఆ బర్త్డేలో కూడా ఈ యొక్క పిల్స్ని విరివిగా వాడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ స్టూడెంట్స్ టెస్ట్ చేయడం కోసమే మేము ఇవి తీసుకున్నాం, కానీ ఇవి డ్రగ్స్ అనేది మాకు తెలియదంటూ కూడా వాళ్ళు పోలీసుల దగ్గర చెప్పినట్టుగా తెలిసింది. ప్రస్తుతం అయితే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే పెడ్డర్గా ఉన్నటువంటి రాజేష్ కానీ సాయి చరణ్ కానీ వీళ్ళు పోలీసులు వారి నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారం రాబట్టిగా తెలుస్తుంది. వీరు గోవా నుంచి కూడా దాదాపు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పిల్స్ రైట్, థ్యాంక్ యూ రానా.